మార్నింగ్ మన 10,000 ఛాలెంజ్లో 10,000 ఎర్నింగ్ ఛాలెంజ్లో ఈరోజు డే 3 అనమాట. టైం వచ్చేసి 8:26 అవుతుంది. లాగిన్ చేసేద్దాం. ఈరోజు డేట్ January 8 గురువారం. స్లాట్లన్నీ బుక్ చేసుకుంటాయి ఈరోజు ముందే. నిన్న ఇట్లా బుక్ చేసుకోకుండా మర్చిపోయినందుకే నైట్ వేస్ట్ అయిపోయింది. సో ఈరోజు 7 to 11 కూడా బుక్ చేసేసుకున్నాం. ఓకే, గో ఆన్లైన్కి అయితే వచ్చేసిన 40% ఎక్స్ట్రా ఉంది మనకి. చలో ముందుకు వెళ్ళిపోదామా. ఈ ఆర్డర్ పడుతుందో పడదో తెలియదు. ఈరోజు కొంచెం బాగా అనిపిస్తుంది, ఎందుకంటే డే 3 కదా. ఇంకొక 5 days చేస్తే ఛాలెంజ్ కంప్లీట్ అయిపోద్ది. మళ్ళీ ఇంకొక 4 days ఈరోజు అయిపోయిన తర్వాత ఛాలెంజ్ కంప్లీట్ అయిపోద్ది. అందుకే రెగ్యులర్గా వర్క్ చేస్తే ఇంట్రెస్ట్ వస్తుంటుంది మనకి, చేయాలి అని. మళ్ళీ ఈరోజు 1000 ఉందనుకో, రేపు దాన్ని 2000 చేయాలనిపిస్తుంది. రేపు 2000 ఉందనుకో, ఎల్లుండి 3000 చేయాలనిపిస్తుంది. అందుకే రెగ్యులర్గా వర్క్ చేయాలి. అసలు వర్క్ చేయకుండా కూర్చున్నాం అనుకో, మనకు పైసల మీద ఇంట్రెస్ట్ రాదు, పని మీద ఇంట్రెస్ట్ రాదు, రూమ్లోనే కూర్చుంటుంది. సో పని చేయండి పని చేయండి. పని చేస్తే బద్ధకం పోతుంది. ఏంటి ఆర్డర్ పడట్లేదు. లాగిన్ చేసి 1/2 hour అయింది, ఆర్డర్ పడట్లేదు. ఇంకేడికి పోవాలి వాళ్ళు. ఇంకా సరే, ఇట్లా ఒక దగ్గర కూర్చుంటారు కాదు, కానీ కొంచెం ముందుకు పోదు. ఈ జోన్ కాదు యాక్చువల్లీ, కానీ పడుతుంది అప్పుడప్పుడు. సరే, కొంచెం ముందుకెళ్ళి యూసఫ్ కూడా ఆడ భద్రాచలం కేవ్ దగ్గర కృష్ణానగర్ గడ్డ వచ్చింది. ఆర్డర్ వచ్చింది. నాన్ వెజ్ ప్యూర్ వెజ్ పికప్ చేసుకొని మళ్ళీ ఇటే రావాలా? నోడి అమ్మ, ఇటు వస్తా మళ్ళీ ఆర్డర్ పడేది, మళ్ళీ అక్కడ నుంచి ఖాళీగా మళ్ళీ ఇటే రావాలి. సర్లే, 72 రూపాయలు వేసిండు, 30 రూపీస్ ఛార్జ్ యాక్సెప్ట్. రెడీలే, 23 రెడీలే. అక్కడ నాన్ వెజ్ పికప్ చేసుకొని మళ్ళీ ఇక్కడ మధురనగర్ రావాలి. మధురనగర్లో మళ్ళీ ఆర్డర్ పడుతుంది అంటే మళ్ళీ రిటర్న్ ఇటే రావాలి. డీల్స్కి అయిపోయినాయి కప్పులు. ఇది ఎక్కడ ఇవ్వాలి, ఎదురించుకోమంటుంది. రోడ్ నెంబర్ 2 ఇలా పోయి మొత్తం తిరిగేసి మళ్ళీ మధురనగర్ వెళ్ళాలా? ఓకే, వెళ్దాం. మనకేం పని, తిరగడమేగా మన పని. తిరుగుతూనే వస్తాయి మనకు పైసలు. ఉత్తర చూసి తేడొస్తాయి. తిరుగుతూనే ఉంది. आ गया अपन लोकेशन को 41 రైట్ సార్. ఓకే, డన్. ఈ మెత్త కవర్లు ఇస్తారు, ఇవి ఎక్కడ చినిగిపోతాయని భయం అవుతాం మనం. అయితే ఏంటినా ఆర్డర్ పడదని మళ్ళీ రిటర్న్ రావాలని ఫుడ్ జూబ్లీ ఇచ్చారని ఆర్డర్కి వెళ్ళి ఆర్డర్ వచ్చింది. మళ్ళీ నానిస్తో తీసుకొని రోడ్ నెంబర్ 12 పోవాలి. బంజారా 50 రూపాయలు, 15 రూపాయలు ఛార్జ్. యాక్సెప్ట్. రెడీ వరకు రెడీ అవుతుందేమో. నిమ్మకాయలే 30కి కేజీ అంట. ఈ ఇన్స్టామార్ట్ వాళ్ళు, జెప్టో వాళ్ళు, బ్లింకిట్ వాళ్ళు హెల్మెట్లు పెట్టుకోరు మామ. ఈయనే దగ్గరనే డెలివరీ చేయాలి. 2-3 కిలోమీటర్లలోనే హెల్మెట్స్ ఎందుకు అనుకుంటారో ఏందో మరి. హెల్మెట్లు పెట్టుకోండి. హెల్మెట్లు మన సేఫ్టీకే కదా. రోడ్ల మీద తిరుగుతూ ఉంటాం డైలీ 14-15 గంటలు. హెల్మెట్లు ఉంటే ఏమవుతుంది? మొన్న ఒక ఆయన చనిపోయాడు టోలీ చౌక్లో, బస్సు తలపైన ఎక్కి. ఎందుకు? హెల్మెట్లు పెట్టుకుంటే అయిపోతుంది కదా. మన సేఫ్టీ మనకి. మొన్న ప్రాణాంది లేదు, తెలియదండి అయ్యా మీకు. ఎందుకు పెట్టుకోరు అసలు? హెయిర్ పోతుందనా? బొంగులో హెయిర్ పోతే మళ్ళీ వస్తుంది. ప్రాణం పోతే ఏం చేస్తారు? సో హెల్మెట్లు పెట్టుకోండి. ఇన్ని కార్లు రాంగ్ రూట్లో పోయినాయి. ఇక్కడ బస్సు ఆగిపోయింది. 1, 2, 3 వెనకాల ఇంకా ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ వెనక పోతే తప్ప బస్సు ముందుకు రాదు. వీళ్ళందరూ వెనకాల పోవాలి. ఎందుకు రాంగ్ రూట్లో వెళ్ళడం? కరెక్ట్ రైట్ రూట్లో వెళ్తే ఆ బస్సు కూడా వెళ్ళిపోతుంది. ఇప్పుడు వీళ్ళందరూ వెనకాల మళ్ళీ లాస్ట్ పోను. ఇలా అయితేనే బాగా అవుతాయి. ఏదో బండ్లు అంటే బైక్స్ అంటే ఏదో ఇలా వెళ్ళిపోతాయి, కానీ మరి కార్లు రాంగ్ రూట్లో వెళ్ళనుకోండి ఎదుగుదని అనుకోండి. ఆ వెనకాలకి వెళ్ళిపోవాలి పాప. ఇంకా మళ్ళీ ఆడెన్నో తెలుసుకొని రావాలి. వచ్చేసింది ఐటమ్స్ బాగానే ఉన్నాయి. ఫిల్టర్ కాఫీ, ఏ కాఫీ అనుకుంటా.
3.6 కిలోమీటర్స్ ఇక్కడ ఉంటుంది మనకి. అంటే ఇక్కడ కేవీఆర్ పార్క్ మెయిన్ గేట్ దగ్గర ఉంటుంది దాన్ని సిగ్నల్ దగ్గర. వచ్చేసిన లొకేషన్కి ఆ బిల్డింగ్లోనే ఇవ్వాలి ఫార్చ్యూన్ వాళ్ళు. ఇవన్నీ ఏం చేయాలో చెప్పండి మా అసలు. ఇప్పటిదాకా రోడ్ నెంబర్ 12లోనే ఉన్నా నేను. అక్కడ ఆర్డర్ వేయలేదు. ఆ నుంచి ఆర్డర్ పడతలేదు ఖాళీగా ఇటు వచ్చిన తర్వాత ఆర్డర్ వేసి ఇప్పుడు ఏం చేయాలి నేను? ఇలా యూటర్న్ చేసుకొని మళ్ళీ ఆడ రోడ్ నెంబర్ 10 దగ్గర మధ్యలో ఒక యూటర్న్ ఉంటే ఆడ యూటర్న్ చేసుకొని మళ్ళీ వెనకలికి వెళ్ళాలి. ఎన్ని కిలోమీటర్లు అయితే చెప్తాను. 2.3 కిలోమీటర్స్ మళ్ళీ ఇప్పుడు ఎక్స్ట్రా వెళ్ళాలి. అదేదో ఆనే ఉన్నప్పుడు వేయచ్చు కదా, అది వేయడు. విద్యుడు అట్లుంటాడు. మనం ఏం చేద్దాం? అమ్మ గిలియానం ఉన్నాయి. ఇది ఎప్పుడు రెడీ కావాలిగా? డబుల్ డార్క్ చాక్లెట్ కుకీస్ 10 పీసెస్, బ్రౌనీ ఫుడ్ బిర్యానీ ఒకటి, ఐస్డ్ అమెరికన్, బ్రేక్ఫాస్ట్ కీమా పరాటా, చికెన్ లివర్ గ్రేవీ, డార్క్ చాక్లెట్ మచ్చా ఆల్మండ్, రాజేష్. ఇది రెడీ అయినట్టే. ఇంకా ఇప్పట్లో ఇంకా హాఫ్ అన్ అవర్ అయ్యేటట్టు అనిపిస్తుంది నాకైతే. చెప్పినగా హాఫ్ అన్ అవర్ అయ్యేటట్టే ఉందని. 23 మినిట్స్ అయింది, ఇంకా ఆర్డర్ రావట్లేదు, రెడీ రాలేదు. అవ్వా ఏం చేస్తున్నారో ఏమో రెడీ చేయకుండా. ఈ రెస్టారెంట్ల దగ్గర వెయిటింగ్ చేస్తే చిరాకు వస్తుంది, ఇంట్రెస్ట్ పోతుంది. ఆర్డర్ను కంటిన్యూ కొట్టినామనుకో ఏమనిపించదు, కొట్టచ్చు. ఎంతసేపు అయినా డ్యూటీ చేయొచ్చు కంటిన్యూ ఆర్డర్. ఇట్లా గ్యాప్ వచ్చింది అనుకో ఆర్డర్కి మధ్య ఉన్న ఇంట్రెస్ట్ అంతా అవుతుంది. పొద్దున్న ఎంత ఇంట్రెస్ట్తో వస్తామో డ్యూటీ చేయాలని అంత చిరాకు వస్తుంది, ఇట్లా గ్యాప్ వస్తుంది. కానీ మనం బోలుగా ఈ 7 days కంప్లీట్గా వర్క్ చేయాల్సిందే. ఇది ఎంత చేస్తున్నాం భయ एक बार पूछो ना. 23 मिनट्स हो गए. 33 మినిట్స్ అవుతుంది కనిపిస్తుందా? 33 మినిట్స్. ఇప్పుడు రెడీ వచ్చింది. మనం అనుకున్న టైం చేసేస్తాను మా కాక మొత్తానికి అయితే. 11 కాబట్టి మా ఇది 4 ఆర్డర్ అంతే. ఈ టైంకి 6-7 ఆర్డర్లన్నా కావాలి, కానీ 4 ఆర్డర్. క్యాష్ ఆన్ డెలివరీ వస్తుంది అనుకుంటే ఇది రాలేదు. క్యాష్ ఆన్ డెలివరీ వస్తే బాగుండే. ఒక 1000-1500 ఇంకోదాం ఇక. भैया ऑर्डर सिक्योरिटी ले लिया भैया 302 बोल के. हाँ ओके. కంప్లీటెడ్. 11 అయింది. 190 రూపాయలు కూడా కాదు. 190 రూపాయలు కూడా కాదు, 190 రూపాయలు అయినాయి. నెక్స్ట్ వచ్చింది ఉడిపి సూపర్. ఎంత 25 రూపీస్. చూడి అమ్మ జీవితం. ఈరోజు ఏమవుతాయో మా అమౌంట్ నిన్నట్లాగా కాకుండా ఉంటే చాలు. 1500 అయినా చాలు మా, ఎక్కువ వద్దు. యాక్సెప్ట్. బాగా అసలే సంక్రాంతి వస్తుంది. ముందర గల్లీలలో పూరాలు పతంగులు ఎగరేస్తుంటారు. ఒక పతంగి సాఫ్ చేయడానికి ఇంకో 2-3 పతంగులు ఎగబడుతుంటాయి. ఆ పతంగి సాఫాయి రోడ్డు మీదకి వస్తుంది. సో నేను చెప్పేది ఏంటంటే, ఆ పతంగి సాఫాయి రోడ్డు మీదకి వచ్చినప్పుడు మీ పీక దాకి పీక కోసుకొని పోయి రక్తం వచ్చి గిల కొట్టుకొని చచ్చిపోతుంది. ఒకవేళ పీక కోసుకపోయినా ముఖానికి తాకిందనుకో, కోసుకుపోయి మీరు బండి స్కిడ్ అయి కింద పడిపోతుంది. కింద పడ్డదనుకో నెత్తి వాళ్ళకి నెచ్చిపోతుంది. ఫైనల్గా మీరు సక్సెస్ అయితే కన్ఫర్మ్. సో నేను చెప్పేది ఏంటంటే, హెల్మెట్లు పెట్టుకోండి. రోడ్ల మీద స్పీడ్లు వెళ్ళకండి. బుయ్య మాంజా కోసుకున్నదనుకో, చెప్పినా కదా, తలకాయ పీక కోసుకుపోయి రక్తం మొత్తం కారిపోయి చచ్చిపోతాడు రోడ్డుగా. నేను చెప్పింది వినరా మీ ఇష్టం. హెల్మెట్లు పెట్టుకోండి, జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్త చూసుకొని ట్రై చేయండి. ఎవరు లేనండి, ఫోన్ చేద్దాం వాళ్ళు. మామ ఆర్డర్లు పికప్ చేసుకోవడానికి తాజ్మహల్కి వచ్చినాం. తాజ్మహల్ ఏంటి ఇట్లా ఉందనుకుంటారా? అయితే ఇది హైదరాబాద్ ఇక్కడే ఉంటుంది. ఇక్కడ 2 ఆర్డర్లు పికప్ చేసుకొని ఫిల్మ్ నగర్లో ఇచ్చారు తీసుకెళ్ళి. రెడీ ఉన్నాయా లేదా? ఇంతకు రెడీ ఉన్నాయి రో మావు.
ఒకటే రెడీగా ఉంది, ఇంకోటి లేదు. కూర్చుందాం ఇక పోయి. పికప్ అయిపోయినాయి రెండు. ఇది రోడ్ నెంబర్ 70 ప్రశాసన్ నగర్. ఓకే పోదాం రెండు అక్కడే పక్క పక్కన. చలో కూర్చోం. గాంధీ ఫ్యామిలీ అక్క వాళ్ళు గాంధీ అని పెట్టుకుంది లాస్ట్లో. 250 పంచాయతీ అలా రోడ్ మొత్తం ట్రాఫిక్ జామ్. రాంగిట్లో వస్తారు పెట్టుకుంటారు మన పంచాయతీ ఎందుకు బాగుంది మా రాపిడా వాళ్ళది. అన్నీ చూడండి ఎంత మంచిగా అనుకుంది అమ్మాయి. ఈజీగా నిద్ర అవుతుంది వాడి మీద పడుకొని. బాగుందిరా రాపిడా లైఫ్ లేచింది అమ్మ. తర్వాత అయితే ఆర్డర్ వచ్చింది మనకి కేక్ జోన్ ప్యాస్ట్రీస్ నుంచి. ఇది దగ్గరనే 30 రూపీస్, అంటే పక్కనే వేయాలి. బటర్ స్కాచ్ ఎగ్లెస్ కేక్ 1 kg. भैया 3722. केक 7153. रेडी है भैया केक जोन. बटर स्कॉच. हाँ हो गया. केक जोन किधर है भाई? 7160. పికప్ అయిపోయింది. సైబర్ గేట్వేనా? ఓకే అది పూల మెట్టు వెళ్ళాలి. మ్యాప్ టెక్ మీద చూపిస్తుంది. అటు నుంచి వెళ్దామా? సరే అటు నుంచి వెళ్దాం. కానీ ఇక్కడ యూటర్న్ క్లోజ్ చేసి అనుకుంటామా? అయినా పర్లేదు వెళ్దాంలే. ఇటు నుంచి చూపిస్తుంది 4.2 3.8. ఆర్డర్ అయితే డెలివరీ చేసినామా? టైం చూడండి ఎన్ని గంటలు లాగిన్లో ఉన్నా. 7 గంటల 41 నిమిషం లాగిన్లో ఉంటే కనీసం 600 కూడా కాలేదు మా అమౌంట్. గంటకి 100 రూపాయలు కూడా రాలేదురా. ఏంట్రా ఇది? మరి ఇంత దారుణమా స్విగ్గీలో? అంతే దారుణం అవుతుంటాం అప్పుడప్పుడు. సరే అయితే స్టార్ట్ అయింది. జాకెట్ వేసుకున్నాం మేము. చేతులు చూడండి ఎట్లయితే తెల్లగా. ఈరోజు జాకెట్ వేసుకోలేదు అందుకు. ఎవరు ఓకే 228గా ఘోరంగా వస్తుందిరా బాబు. బ్యాక్ పెయిన్ అయితే మామూలుగా వస్తలేదు. రోజు ఒక టార్చర్ అయిపోయింది. కానీ వర్క్ చేయకుండా ఇంకా చేయాలి తప్పదు. ఏమైనా టిప్స్ ఉంటే చెప్పండి మా బ్యాక్ పెయిన్కి తొందరగా తగ్గిపోవడానికి. మా ఫ్రెండే ఉన్నాడు డాక్టర్ ఫిజియోథెరపీ, కానీ అవలగాడు ఏం చెప్పాడు ఎరిపోకూడదు. మా బస్సులో మొత్తం లేడీసే. మా బస్సులో చూడండి మొత్తం వన్ సైడ్ అయిపోయింది. వాము ఏంటివి మొత్తం ఎక్కిపోయిపోయినా మొత్తం లేడీస్ అంటారు. బస్సు నిండా ఆడలే ఉన్నారా? ఏడా 1-2-3 మొగలు ఉన్నారు. అది కూడా మొత్తం వన్ సైడ్ అయిపోయింది బస్సు. అంతమంది ఉన్నారు మొత్తం ఆడలు. ఇంకెడెక్తారా కమీరా బస్సు కోసం చూస్తున్నారు. మరి ఇంకేంద్రా బాబు ఆ బస్సులో అలా తినాలి. వాళ్ళు ఏడు ఆప కూడా ఆపుతారు. వెళ్ళిపోతూనే ఉన్నాడు. ఓడి అమ్మ కొట్లాడుతున్నారు కదా బాబు కూడా మొత్తం.
గోడగుండ సికింద్రాబాద్ బస్ చూడండి మొత్తం వన్ సైడ్ అయిపోయింది. కొంచెం ఈ సైడ్ ఇంకా కొంచెం ఎక్కువ వెయిట్ అయిందనుకో. మా సబ్ ట్యాంక్ వచ్చా మా ఆర్డర్ తీసుకొని ఇక్కడ నుంచి రిటర్న్ ఆర్డర్ ఉండే 40 రూపాయలు రిటర్న్ ఎర్నింగ్ ఉండే 40 కట్ చేసి 127 ఆర్డర్ ఇచ్చిండు. ఇది తీసుకొని ఎడుకోవాలి తెలుసా. మళ్ళీ కైట్లాపు పోవాలి 127 అంత దూరం. ఎన్ని కిలోమీటర్లు? 14 కిలోమీటర్లు. కిలోమీటర్కి కనీసం ఏం వేయలేడు కదా వీడు, ఇంత దగ్గర ఉన్నాడు అంతా. సరే ఆర్డర్లు బాగానే అయినాయి, టైం కూడా బాగానే చేసిన. డ్యూటీ 11-12 గంటలు డ్యూటీ చేసిన. ఇంకా అమౌంట్ ఉన్నాయి నేను తెలుసు అవి చెప్తాను. 1000 రూపాయలు కూడా కాదు, 858 రూపాయలు అయినాయి 11 గంటలు చేస్తే. ఆర్డర్లు ఏమో 24 అయినాయి. చూద్దాం 11 గంటల వరకు నైట్ ఎంత అవుతుందో టార్గెట్ మొత్తం అవి కంప్లీట్ అయ్యేసరికి వెళ్ళిపోతుంది. దీనమ్మ ఏం ట్రాఫిక్ మా బాబు. ఎర్రగడ్డ మెయిన్ ట్రాఫిక్ దగ్గర స్టార్ట్ అయింది ట్రాఫిక్. ఇంట్లో ఇది పోతనే ఇది ట్రాఫిక్ నేను ఎంతసేపు అవుతా అర్ధగంట ఆ నుంచి ఇడికి మెల్లగా వస్తున్నాం. ఇంకా ముందర ఎంత దూరం ఉందో ఏమో ట్రాఫిక్ చల్లకుండా. ఇది పోతనే లేదు, నేను పోతనే లేదు. పైసలు కాలేదు ఈరోజు అసలు పిచ్చి వేస్తుంది. ముందే అమౌంట్ కాలేదంటే మళ్ళీ ఈ ట్రాఫిక్ అవుతుంది. నాకు ఈ బస్సు నా కొడుకులో చెప్పగాలి వీళ్ళ వల్ల సగం ట్రాఫిక్ అవుతుంది. ఇది ఊటర్లో ఒకలా ముందర మళ్ళీ ఉన్నట్టుంది కదా బాబు. ట్రాఫిక్ లేదు అనుకున్నాం, మళ్ళీ ముందర ఉన్నట్టు ఎవరి మీద. ఏం చలి పెడుతుంది రా బాబు, చలి సాగా కొడుతుంది. ఈ సెక్యూరిటీ జాకెట్ ఇచ్చిండు కానీ ఏం జాకెట్లో ఈ జాకెట్ల గురించి చలి పోతుంది. ఈ అపార్ట్మెంట్ లోపల ఉండేది చలి. వచ్చేసిన లొకేషన్కి అయితే ఆర్డర్ ఇచ్చి మళ్ళీ ఎప్పుడు వస్తుందో ఎక్కడ వస్తుందో ఆర్డర్ ఫస్ట్ అయితే చూద్దాం. లోపలికి బండలో చేయడం ఇన్ని పెట్టి ఇవ్వాలి. సిటీకి వచ్చిన కొత్తలా ఈ పెద్ద గేటెడ్ కమ్యూనిటీలలో ఆర్డర్లు పడితే సెల్లార్లకు వచ్చినాయంటే పిచ్చి లేచేది. మీ అమ్మ ఎందుకు పడ్డారా నాన్న ఈ ఆర్డర్, ఎక్కడ పడ్డారా నాయన అని పిచ్చి లేచేది. ఈ సెల్లర్లలో చాలా టైం వేస్ట్ చేసుకున్నట్టు నేనైతే స్టార్టింగ్లో. ఎప్పుడు ఆడుకుంటాం అనుకో, ఒకప్పుడు మరీ ఘోరంగా ఉండేది. అసలు హైదరాబాద్లో అన్ని అపార్ట్మెంట్లు సెల్లార్లు అలవాటు కానీ చాలా టైం పట్టింది. ఈ ఏరియాలలో మొత్తం సెల్లార్లు అన్నిటికీ ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కలాగా ఉంటుంది కదా, మొత్తం అలవాటు చేసుకోవడానికి మస్తు టైం పట్టింది. ఇప్పుడంటే అలవాటు అవుతుంది, రైట్ వెళ్ళిపోతాం. కానీ ఇప్పుడు ఘోరంగా ఉండే నాకు పరిస్థితి. ఈ పిల్లగాడు చూస్తా ఇంత పెద్దోడు కదా అమ్మ. వాళ్ళమ్మ ఇంత ఉన్నప్పుడు వాళ్ళు ఎత్తుకొని ఇదే రెస్టారెంట్ వర్క్ చేసేది. భయ్యా 2837. ఇప్పుడేమో అంత పెద్దోడు అయిన వాడు. మనం మాత్రం ఇంకా డెలివరీ చేసుకుంటేనే బతుకుతున్నాం. మన బతుకులు మరి 2837. సో మామ ఫైనల్లీ డే 3 కూడా కంప్లీటెడ్. ఈరోజు ఎక్కువ వీడియోస్ చేయలేదు, అమౌంట్ ఎక్కువ అవుతలేవని పిచ్చిలో. ఎంత 14 గంటలు చేస్తే ఎంత మామ? 1083 ప్లస్ 61 ఏదో ఒకటి 47. ఫోన్ చేద్దాం, క్యాలిక్యులేట్ చేద్దాం మామ. 1083 ప్లస్ ఇదంతా ఇన్సెంట్ 61 ప్లస్ ఒక 47 మొత్తం 1191 ప్లస్ ఇది ఒక 330 ఇన్సెంటివ్ కదా, 1521 రూపీస్ మా ఈరోజు ఎర్నింగ్. మొత్తం 14 గంటలు చేస్తే 1521 రూపాయి. దాంట్లో 400 నా ఫుడ్ పెట్రోల్ అనుకోండి, ఇక మిగిలినంత మనకి 1100. 14 గంటలు చేస్తే 11 గంటలు. ఎన్ని ఆర్డర్లు? 30 ఆర్డర్లు అయినాయి అనుకోండి. ఇంకా 5 కొడితే వస్తాయి. కానీ చెప్పినా కదా 11 వరకే మన లాస్ట్ టైమింగ్. అది ఎంత అన్నా కానీ 11 వరకే ఉంటాను నేను, ఎన్ని ఆర్డర్లు అన్నా కంప్లీట్. కానీ ఈ ఆర్డర్ కూడా ఇప్పుడు డెలివరీ కొట్టాను. ఇంకో 15 నిమిషాల తర్వాత డెలివరీ కొట్టి లాగౌట్ చేసుకుని వెళ్ళిపోతా. అది అవుతుంటుంది అట్లా. కొన్నిసార్లు ఇంకా అమౌంట్ అట్లా తక్కువ అవుతుంటుంది అనమాట. పట్టించుకోవద్దు, ఇక లైట్ తీసుకోవాలి మనం. ఇంకా రేపు ఫ్రైడే కాబట్టి రేపు ఎల్లుండి సండే 3 రోజులు గట్టిగా అవుతాయి అని అనుకుంటున్నా. బట్ నేను అనుకుంటే అయిపోదు కదా, స్విగ్గీ వాడు కూడా అనుకోవాలి. ఆ స్విగ్గీ దేవుడు ఏమనుకుంటాడో వాళ్ళకే తెలియాలి. సో ఇది మామ, అందరూ ఈజీ అనుకుంటారు డెలివరీ జాబ్, కానీ
ఏదో ఈజీగా మనీ వస్తాయి అని అందరూ అనుకుంటారు. చాలామంది నాకు కామెంట్లు మెసేజ్లు కూడా వేస్తారు, అన్న నేను వద్దాం అనుకుంటున్నా సిటీకి, స్విగ్గీ చేసుకుందాం అనుకుంటున్నా అని. కానీ ఇట్లుంటుందిరా బాబు లైఫ్. ప్రతిరోజు 2000 కావాలంటే ఏడైతాయి అడుగుతారు. నాకు చాలా మెసేజ్లు వచ్చినాయి, అన్న రోజు 2000 అయితే అన్న రోజు 2000 కొడతానా అన్న. ఇక్కడ మాకే అవుతలేవు రోజు 2000, ఇంకా మీకు ఏడైతే తమ్ముడు. సో కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళు ఉంటే చెప్పండి మీరు కూడా, అరే బాబు అన్ని పైసలు చూసి అనుకోకరా వస్తాయని. ఏం రావు, డే అంతా కష్టపడితే వచ్చేది మిగిలేదు 1000 రూపాయలు, అంతకు మించి ఎక్కువ మిగిలేదు మామ. ఏదో వీకెండ్స్ అంటే మిగులుతుందేమో. సర్లే ఈ సోదంత ఎందుకు కానీ. ఓకే మరి బాయ్, గుడ్ నైట్. నేను ఇది డెలివరీ ఒక 15 నిమిషాలు, ఇంకా ఎంత 10:27 ఉంటే ఇంకొక 14 నిమిషాలు ఉండి డెలివరీ కొట్టేస్తా. గుడ్ నైట్ మరి.